బేస్తారం సంధి తెలంగాణ ఓట్ల సవరణ కార్యం చాలైంది కదా. ఇక ఇల్లిల్లు తిరగబోతున్న బిఎల్ఓలు మొదలు కొన్ని ఫారాలు ఇస్తారు. ఇక వాటిని తరీకెమ్మటి నింపిస్తే సరిపోతుంది. అయితే కొందరు ఈ సర్కార్యం మీద ఇంటికాడ లేకుంటే ఏమవుతుంది, ఫారాలు నింపకుంటే ఏమవుతుంది, తప్పనిసరి నింపాలా, బతకబోయి బయటి రాష్ట్రంలో ఉంటే ఎట్లా అని తీరు తీరు ప్రశ్నలు అడుగుతున్నారు. మరి ఆ ప్రశ్నలకు సర్కార్ ఏం సమాధానం చెప్తుందో మీరైనుర్రి. సర్ పేరుతోని తెలంగాణలో ఓట్ల సవరణ కార్యం షురువైంది. బిఎల్ఓలు ఇంటింటికి తిరుక్కుంటా ఫారాలు కూడా అందిస్తుర్రు. అయితే కొందరు మేం ఊళ్ళో ఉంటలేము, బయట ఎక్కడో వేరే రాష్ట్రంలో బతుకుతున్నాం, మరిగా ఫామ్లు మేమెట్లా నింపాలే, నింపకుంటే మా ఓట్లు పోతాయా అని కొందరు అనుమానపడుతుర్రు కదా. అగో అసొంటోళ్ళ కోసం వేరే ఇకమత్ చేసింది సర్కారు. ఓటర్స్ ECI.gov.in అనే వెబ్సైట్లకు పోయి మీ ఫామ్ పొందొచ్చు. అది కూడా రిజిస్టర్ ఫోన్ నంబర్ ఇంకా ఓటీపీతోని. లేకుంటే CEO telanggana.nic.in సైట్లకు పోతే మీ BLO నంబర్ దొరుకుతుంది. అండ్లకెంచి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఒకవేళ ఫారాలు అందుకున్నోళ్ళు నింపుడు అర్థం కాకుంటే ఎట్లా అనంటే ఇంటింటికి వస్తున్న BLOలు మొదలు ఫారాలు ఇచ్చి ఎట్లా నింపాలో చెప్తారు. దాన్ని బట్టి నింపాలే. లేకుంటే మళ్ళా రెండోసారి వచ్చి ఎట్లా నింపిర్రు ఏం కథ అని చూసి ఏమన్నా తప్పులుంటే చెప్తారు. ఆఖరికి మూడోసారి వచ్చి నింపిన ఫారాలను కొంచబోతారు. రెండో ఫారాలు ఇస్తే అందులో ఒకటి వాళ్ళు కొంచబోతారు, ఇంకోటి రసీదు లెక్క మనకిస్తారు. సరే ఇంటికాడలేము, ఆ అడ్రస్ లో లేము, అసలే గా ఫారాలే నింపలే, ఏమైతుంది అనంటే ఎటు పోయిర్రు ఏం కథ అని బిఎల్ఓలు తెలిసినోళ్లను అడిగి కనుక్కునే ఉపాయం చేస్తారు. ఆయన కూడా అందుబాటులో లేకుంటే ఓట్లు కొట్టేస్తారు. ఒకవేళ ఇంటిల్లాదులు ఎటన్నా బయటికి బతకబోయిర్రు, ఊళ్ళో ఎవ్వళ్ళు లేకపోతే మీకు తెలిసినోళ్లకు ఇచ్చి నింపించే ఉపాయం చేస్తారు. అది కూడా మీ ప్రూఫ్లు సరిగ్గా చెప్తేనే. అంతేకాదు ఏమన్నా మార్పులు షేర్పులు చేయాలనుకుంటే కొత్త ఫారం ఏం అక్కర్లేదు, ఇచ్చిన దాంట్లోనే మీ వివరాలు రాసి సమర్పించొచ్చు. అంతేకాదు ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు పడేటోళ్లు కొత్త ఓట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చట. మొత్తానికి ప్రూఫ్ల కింద కరెంటు బిల్లు, ఆధారు, ఓటర్ ID, బర్త్ సర్టిఫికెట్ ఏదోటి పెట్టినా సరిపోతుందట. కాబట్టి జాగ్రత్తగా నింపి ఓట్లు కాపాడుకోర్రి, లేకుంటే పరిశాల పడతారు. ఫైలం